హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్రిస్పీ క్యారెట్ కటోరీని ప్రిపేర్ చేసుకుందాము. ఇది డిజర్ట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీని ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ముందుగా క్యారెట్ని శుభ్రం చేసుకొని గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న క్యారెట్ని ఒక మెజర్మెంట్ కప్ తోటి కొలిసి పక్కన ఉంచుకోవాలి. నాకు గ్రేట్ చేసిన క్యారెట్ 2 కప్పులు అయ్యింది. ఇలా కొలుసుకోవడం వల్ల మనకు ఎంత బెల్లం యూస్ చేసుకోవాలో అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరిగించుకుంటున్నాను. దీనిలో మనం గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయిన తరువాత ఒక అరకప్పు పాలను యాడ్ చేసుకోవాలి. దీనిని ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు. ఇప్పుడు దీనిలో 1/4 కప్పు బెల్లంని సన్నగా తరిగి యాడ్ చేసుకుంటున్నాను. అంటే 2 కప్పుల క్యారెట్ తరుగుకి 1/4 కప్పు బెల్లం సరిపోతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గర పడే వరకు దీనిని కుక్ చేసుకోవాలి. చూడండి, ఫైనల్గా ఇలా బాల్ చేస్తే దగ్గరకు రావాలి. ఇలా అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. దీనిలో ఒక చిటికెడు ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ముద్దలాగా అవ్వాలి. దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండి కన్సిస్టెన్సీ సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా కలిపిన పిండి మీద ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మీద మర్దన చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఒక 5 నిమిషాలు. 5 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి ఒక చిన్న బాల్ సైజు ముద్దను తీసుకోవాలి. మనకు ఎన్ని కటోరీలు కావాలంటే అన్ని బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ 7 బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాను. దీనిలో నుంచి ఒక బాల్ తీసుకొని పొడిపిండి అద్దుకుంటూ మనం చపాతీలాగా దీనిని ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని ఒక మూత సహాయంతో రౌండ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న పూరీలాగా రెడీ అయింది కదా. దీనిని పక్కన ఉంచుకుందాము. ఇలాగే మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 7 చిన్న పూరీలను ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక గుంట పునుగుల పాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ని గుంటలు మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న పూరీలు ఉన్నాయి కదండి, వాటిని గుంట మీద పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మనము దీనిని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కటొక్కటిగా అన్ని గుంటల్లోకి పూరీలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుంటే చూడండి మంచి షేప్ వచ్చేస్తుంది. వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా అన్ని కటోరీలను ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత ఒక్కొక్క కటోరీగా మనము ఆయిల్లోకి వేసుకోవాలి. మనకు కటోరీలు ఫుల్గా మునిగే అంత ఆయిల్ ఉండాలి. అప్పుడే కటోరీలు బాగా ఫ్రై అవుతాయి. వీటిని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనకు కటోరీలు రెడీ అయిపోయినాయండి. క్రిస్పీ కటోరీలు. మనం ప్రిపేర్ చేసుకున్న కటోరీలను వేరొక ప్లేట్లోకి ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. దీనిలో ఒక్కొక్క దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ కీర్ని ఫిల్ చేసుకోవాలి. ఇలా అన్ని కటోరీలను ఫిల్ చేసుకున్న తరువాత కొన్ని బాదం పప్పులను మనము
చాప్ చేసుకొని దానిపైన గార్నిష్గా యూస్ చేసుకోవచ్చు. దీనిని డిజర్ట్గా సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.